మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదెవరు? తమిళనాడు పోలీస్ 4500 మంది, కర్ణాటక పోలీస్ 3500 మంది, ఇతర డిప్యూటేషన్ సిబ్బంది 3366 మంది, అలాగే హోంగార్డులు 1622 మంది. ఇతర బలగాలు చూసుకుంటే ఎన్సీసీ 3010 మంది, అలాగే ఎన్ఎస్ఎస్ 13739 మంది, అలాగే రిటైర్డ్ సోల్జర్స్ 1614 మంది, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ 246 మంది. ప్రజల మనసులో ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి రాబోయే కొత్త సీఎం గురించి ఎవరు రాబోతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, అసలు ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా అన్ని కూడా వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. రేపు రిజల్ట్ గురించి మేము చాలా ఎక్సైటింగ్ గా ఉన్నామండి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రేపు మా పనులన్నీ కూడా పక్కన పెట్టేసుకుని టీవీల దగ్గర అలా ఉండిపోయి ఏ పార్టీ వస్తుందని ఆతృతగా మేము ఎదురు చూస్తామండి. రేపు వచ్చే రిజల్ట్ మనం కూటమి రావాలని ఆశిస్తున్నాం. మనకు ముఖ్యంగా క్యాపిటల్ కావాలి. దాని గురించి మేము అందరం కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసి కొంచెం నిరుత్సాహపడ్డాం, కానీ రేపు రిజల్ట్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. రేపు సంతోషం వ్యక్తపరుస్తామని చూస్తున్నాం. రిజల్ట్ చూసి కొద్దిగా కూటమి వస్తే సంతోషాన్ని వ్యక్తపరచాలని చూస్తాం. డైలీ పైన మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొంచెం పార్టీ చేసుకుందామని చూస్తున్నాం. రిజల్ట్స్ గురించి అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నామండి. కానీ ఈ లోపల ఎగ్జిట్ పోల్స్ ఎలాగా రిజల్ట్ వచ్చాయి కాబట్టి, కానీ అంతకంటే ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే వచ్చేది ఏంటనేది కూడా కూటమి ఎగ్జిందని చెప్పి తెలుసు. అన్ని పనులు మానుకుంటే రేపు కోసం ఎదురు చూస్తున్నాం. రిజల్ట్స్ కోసం పొద్దున్నే వాకింగ్ వచ్చిన ఉంటుందమ్మా. రేపు రిజల్ట్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. కానీ ముందుగా వచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం ఒక అంచనా వచ్చేసింది కాబట్టి కొంచెం ఎగ్జిట్ తగ్గింది. గతంలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చాలా వరకు సక్సెస్ అయినాయి. మన తెలంగాణ కానీ గతంలో 2014లో కానీ 2019లో కానీ ఎగ్జిట్ పోల్ ప్రకారం అంచనాలు నుంచి ఒక అంచనా వచ్చేసింది కాబట్టి ఎక్సైట్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు నిన్న సాయంకాలం వరకు ఉన్నంత ఎక్సైట్మెంట్ ఇప్పుడైతే లేదు. డెఫినెట్ గా వన్ సైడ్ అయిపోయింది అని చెప్పేసి మనకి ఆల్రెడీ కూటమిలో కానీ లేకపోతే పెన్ సెంటర్లు కానీ పోల్స్ అన్ని వన్ సైడ్ ఇచ్చారు కాబట్టి మామూలు క్యాజువల్ గా చూడటం తప్ప అంత అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎగ్జిట్ పోల్స్ చాలా మట్టికి వాస్తవం అవుతున్నాయి కదా. గతంలో 2019లో వాస్తవమైన 14 కూడా వాస్తవమైన మోర్ దెన్ ఛానల్స్ అన్ని కూడా వీళ్ళకి ఇచ్చారు కాబట్టి అంచనా నిజం అవుతుందని దేమతో అన్నాం. ఎగ్జిట్ పోల్స్ లో ఎవరి సర్వే కరెక్ట్ ఉంటుంది? ఎవరి సర్వే కరెక్ట్ అంటే మేము అన్ని సర్వేల మీద ఏది నోట్ చేసుకోలేదు మరి. కానీ ఎక్కువ మోర్ దెన్ సర్వే ఎవరైతే ఎక్కువ ఇచ్చారో వాళ్ళది నిజం అవుతుందన్న ఉద్దేశంలో ఉన్నాము. రేపు అసలు ఎలా ప్లాన్ చేశారు? ఎలా ప్లాన్ చేయడం అంటే 8 గంటల నుంచి టీవీ దగ్గర కూర్చుంటామండి. యోగా క్లాస్ లో సెలవు ఇచ్చారు మా మాస్టర్ మాకు. టీవీ దగ్గర కూర్చొని చూడమని హ్యాపీగా పొద్దున్నే పార్క్ వచ్చి కాసేపు వాకింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళి 8 గంటల టిఫిన్ చేసి టీవీ దగ్గర కూర్చుని ఆ రిజల్ట్ ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాం. మాకు కూడా మేము అనుకున్న పార్టీ వస్తుంది కాబట్టి మాకు కొంచెం ఆనందంగా ఉంటుందన్న ఉద్దేశంలో ఉన్నాం మేము హ్యాపీగా. రేపు ఓట్లు కౌంటింగ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్ కింద ఉన్నాము. ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంటే నిన్న 2వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి. సో దాంట్లో అత్యధికంగా ఎక్కువ మెజార్టీ కూటమికి వస్తాయి అనేటటువంటి ఒక అంచనాకి వచ్చేసారు. సో మేము కూడా ఏంటంటే గవర్నమెంట్ మారాలనేటువంటి ఆతృత ప్రతి ఒక్కరికి ఉంది. సో అది వస్తే బాగుంటుందని ఆతృతతో మేము మాకు ఉన్నటువంటి పనులను కానీ అన్ని వదులుకొని రేపు టీవీ ముందు కూర్చుని ప్రతి ఒక్కరూ కూడా వచ్చే కొత్త గవర్నమెంట్కి మేము కోసం ఎదురు చూస్తూ ఆనందించే విధంగా ఉన్నామండి. సో మాకు రేపు ఎటువంటి సమయం ఏదైనా బయట పనులన్నీ వదులుకుని కూడా మేము ఈ టీవీ ముందు కూర్చుని ఈ యొక్క రిజల్ట్ ని ఆస్వాదిస్తామని చెప్పేసి మీకు నేను తెలియపరుస్తున్నానండి. రేపు రాబోయే ఎలక్షన్ ఫలితాల గురించి మేము అందరూ ఆతృతగా ఎదురు వస్తున్నామండి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమికి అనుకూలంగా చెప్తున్నాయి. 1-2 సర్వేలు మాత్రం ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కి అనుకూలంగా చెప్పాయి.
కానీ ప్రజల నాడి ప్రకారం మేము మా అవగాహనలో కోటకే బాగా వస్తాయని నమ్ముతున్నామండి. కంపల్సరీగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ మన పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసిన వచ్చే అవకాశం ఉంటే అనిపిస్తుంది మాకు. రేపు ఎలా ప్లాన్ చేశారు? రేపు ఆతృతగా ఎదురు చూస్తామండి. తర్వాత అంటే మాకు చిన్న భయం ఉందండి. ఈ కొన్ని సోషల్ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి, ప్రజల ఎవరు బయటకు రావద్దు, 144 సెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి భయపడుతున్నాను. ఎందుకంటే మేము కంపల్సరీగా బయటికి రావాలి పనుల మీద. అటువంటి జరగకుండా ఉండాలని మేము ప్రజెంట్ గవర్నమెంట్ ని, రాబోయే గవర్నమెంట్ ని కోరుతున్నామండి. రేపు ఎన్డీఏ కోటి 140+ పక్కా వస్తాయండి. మొత్తం అంతా కూడా ప్రజల మార్పు విపరీతంగా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎన్డీఏకి వేశారు. ఎగ్జిక్యూటివ్స్ అటు ఇటు కూడా ఇచ్చారు కదండి. పక్కా నేషనల్ మీడియా అంతా కూడా ఎన్డీఏకి ఇచ్చిందండి. మొత్తం పక్కా విన్ అవుతుంది. మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం. రేపు అంతా ఇదే పని మీద ఉంటాం, వేరే పనే లేదు. వచ్చిందే కూడా అదే వాటిని మేము సెలబ్రేషన్ చేసుకుంటామండి గట్టిగా. మాకు ఈ అవినీతి ప్రభుత్వం ఎప్పుడు పోద్దారు అందరూ ఎదురు చూస్తున్నాం. అంటే రేపు మీ ప్రణాళిక ఎలా ఉంటుంది? రేపు అంతా ఇదే పని సార్, ఇంకేం లేదు. లేవడం, మేము టీవీలో ఎదిగిపోయి ఉండడం, టీవీలో కూర్చోవడం, చూడడం, ఏమవుతుందని ఎదురు చూడడం అంతా. చూశారు కదా, రేపు వెలువడబోయే ఫలితాల కోసం చాలా మంది ఆఫీసులు కూడా మానేసి టీవీకి అయితే అతుక్కుపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది కూడా మేము ఉన్న పనులన్నీ కూడా పక్కకు పెట్టేసి రేపైతే జరగబోయే ఈ కౌంటింగ్ నే మేము 24 hours కూడా ఈ రిజల్ట్స్ ఏవైతే పూర్తి స్థాయిలో వెలువడే వరకు కూడా ప్రతి ఒక్క ఓట్ని కూడా మేము టీవీ ముందు కూర్చుని వీక్షిస్తూనే ఉంటామని చెప్పి చాలా మంది అంటున్నారు. అంతేకాకుండా మహిళలు, ముఖ్యంగా మహిళలు టీవీ సీరియల్స్ అది చూడకుండా ఈ ఓట్ల లెక్కింపుడే చూస్తానని చెప్పి వాళ్ళు అంటున్నారు. నిజంగా రేపు చాలా బిగ్ డే ఏపీకి. రేపు గెలవబోయేది ఎవరైనా కానీ అది ప్రజా తీర్పు, దాన్ని మనం తప్పకుండా స్వాగతించాలి. రాబోయే ప్రభుత్వం ఏదైనా, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా మన ఏపీని అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.